హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉపేంద్ర పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో డివై స్టార్టర్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ ఎలా గీయాలి, డ్రాయింగ్ ఎలా చూడాలి, వైరింగ్కి పెరుగు నెంబర్ ఎలా ఇవ్వాలి, వైరింగ్ ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి, వీటి సింబల్స్ ఏంటి, ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. ఈ డివై స్టార్టర్ యొక్క పూర్తి డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి డ్రాయింగ్నైనా ఈజీగా రీడ్ చేయగలరు, ట్రబుల్ షూటింగ్ కూడా చేయగలరు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం. సర్క్యూట్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూపిస్తాను నేను. మనం ఇప్పుడు డివై స్టార్టర్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్ గీస్తున్నాం. ముందుగా పేస్ సప్లై గీస్తున్నాను చూడండి. ఇది పేస్ సప్లై అనుకుంటే ఇది న్యూట్రల్. ముందుగా ఫ్యూజ్ తీసుకుంటున్నాను. ఫ్యూజ్ తీసుకోవచ్చు, లేదంటే MCB కూడా తీసుకోవచ్చు. నేను ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి ఫ్యూజ్ సింబల్ వేస్తున్నాను ఇక్కడ. ఇది ఫ్యూజ్ సింబల్. ఇప్పుడు ఓవర్లోడ్ రిలే తీసుకుంటున్నాను. ఇది ఓవర్లోడ్ రిలే యొక్క నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, అంటే NC కాంటాక్ట్. ఇది ఓవర్లోడ్ రిలే యొక్క సింబల్. ఇప్పుడు నేను స్టాప్ పుష్ బటన్ తీసుకుంటున్నాను. ఇది స్టాప్ పుష్ బటన్ యొక్క సింబల్. నార్మల్ క్లోజ్లో ఉంటుంది. ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఫింగర్ రిలీజ్ చేయగానే వెంటనే క్లోజ్లోకి వస్తుంది. దీన్ని పుష్ బ్యాక్ బటన్ అంటాము. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ పుష్ బటన్. స్టార్ట్ పుష్ బటన్ ఆల్వేస్ ఓపెన్లో ఉంటుంది. ప్రెస్ చేసినప్పుడు క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఫింగర్ రిలీజ్ చేయగానే మళ్ళీ ఓపెన్లోకి వచ్చేస్తుంది. ఇది కూడా పుష్ రిలీజ్ బటనే, లేదంటే పుష్ బ్యాక్ బటనే. ఇప్పుడు నేను కాంటాక్టర్ తీసుకుంటున్నాను. కాంటాక్టర్ K1 అన్నాను దాన్ని. ఇది కాంటాక్టర్ సర్క్యూట్. ఇప్పుడు మనం వీటికి వైరింగ్ చేద్దాం. ఈ డివై స్టార్టర్లో మనకు కావాల్సిన పరికరాలు ఇవి. సింగిల్ ఫేస్ MCB కానీ, లేదంటే ఫ్యూజ్ కానీ, ఓవర్లోడ్ రిలే, స్టాప్ పుష్ బటను, స్టార్ట్ పుష్ బటను, కాంటాక్టర్. ఇప్పుడు దీనికి వైరింగ్ చేద్దాం. ఈ పేస్ సప్లై నుంచి MCBలో కనెక్ట్ చేశాను. MCB అవుట్ నుంచి ఓవర్లోడ్ రిలేకి ఇచ్చాను. ఓవర్లోడ్ రిలే నుంచి స్టాప్ పుష్ బటన్కి ఇచ్చాను. స్టాప్ పుష్ బటన్ అవుట్ నుంచి స్టార్ట్ పుష్ బటన్కి ఇచ్చాను. స్టార్ట్ పుష్ బటన్ అవుట్ నుంచి కాంటాక్టర్ కాయిల్కి ఇచ్చాను. కాంటాక్టర్ కాయిల్ బాటంలో న్యూట్రల్ కనెక్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది సింపుల్ డివై స్టార్టర్ యొక్క కంట్రోల్ లాజిక్. అర్థమైంది కదా? ఇప్పుడు సప్లై ఇక్కడ ఉంది. దీని నుంచి ఫ్యూజ్కి వచ్చింది. ఫ్యూజ్ నుంచి ఓవర్లోడ్ రిలేకి వచ్చింది. ఓవర్లోడ్ రిలే LD ఉంది. అంటే ఓవర్లోడ్ రిలే LD ఉన్నప్పుడు NC కాంటాక్ట్ NCలో ఉంటుంది. ట్రిప్ అయినప్పుడు ఇది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు LD ఉంది కాబట్టి NCలో ఉంది. ఈ సప్లై ఈ స్టాప్ పుష్ బటన్కి వచ్చింది. స్టాప్ పుష్ బటన్ క్లోజ్లో ఉంది కాబట్టి స్టార్ట్ పుష్ బటన్ దగ్గర వచ్చి సప్లై ఆగింది. మనం ఇప్పుడు స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేస్తాము. కాంటాక్టర్ ఆన్ అవుతుంది. కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు మోటార్ రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఇది పుష్ బ్యాక్ బటన్ అన్నాం కదా, ప్రెస్ చేసినప్పుడు మాత్రమే కాంటాక్టర్ హోల్డ్లో ఉంటుంది. ఎంతసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే అంతసేపు మాత్రమే కాంటాక్టర్ ఆన్లో ఉంటుంది. మనం దీని నుంచి ఫింగర్ తీయగానే ఇది ఓపెన్ అయిపోతుంది. సప్లై అనేది ఆఫ్ అయిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అంటే ఈ సర్క్యూట్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి? మనం ఒక హోల్డింగ్ కాంటాక్ట్ని పెట్టుకోవాలి. అంటే మనం దీన్ని రిలీజ్ చేసినా కూడా ఇది హోల్డ్లో ఉండేలాగా. అందుకని ఈ కాంటాక్టర్లోంచి ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకుంటాను నేను. నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకుంటున్నాను. ఈ కాంటాక్టర్లోని ఒక ఆక్సిలరీ ఓపెన్ కాంటాక్ట్. దీనికి స్టార్ట్ పుష్ బటను, స్టాప్ పుష్ బటన్ మధ్యలోంచి ఒక వైర్ తీసుకుని కనెక్ట్ చేస్తాను. అలాగే బాటంలో కూడా ఇక్కడ నుండి తీసుకొని ఒక వైర్ కనెక్ట్ చేస్తాను. ఇది లాజిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, సప్లై ఇక్కడ వరకు రెడీగా ఉంది. ఇదే వైర్ ఇక్కడ కానీ జాయింట్ కావచ్చు, ఇక్కడ కానీ జాయింట్ కావచ్చు. ట్రయాంగిల్ ఏంటంటే మధ్యలో చూపిస్తాం మనం. ఇక్కడ కూడా సప్లై రెడీగా ఉంది. ఇక్కడ కూడా సప్లై రెడీగా ఉంది.
ఓవర్లోడ్ రిలే హెల్దీగా ఉంది, ఫ్యూజ్ బాగుంది, స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేయలేదు కాబట్టి క్లోజ్లో ఉంది. ఇక్కడ సప్లై రెడీగా ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ పుష్ బటన్ ప్రెస్ చేసినాము, ఈ సప్లై ఇలా వెళ్ళి కాంటాక్టర్ ఆన్ అయింది. కాంటాక్టర్ ఎప్పుడైతే ఆన్ అయిందో దీంట్లోని ఆక్సిలరీ కాంటాక్ట్ క్లోజ్ అయింది. అంటే నార్మల్గా కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఓపెన్లో ఉంటుంది, కాంటాక్టర్ ఆన్ అయితే క్లోజ్ అవుతుంది. ఈ సప్లై ఇలా వచ్చి కాంటాక్టర్ క్లోజ్ అయింది కాబట్టి ఇది కూడా క్లోజ్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, సప్లై ఇలా కూడా కాంటాక్టర్ వస్తుంది. ఇప్పుడు మనం దీని మీద ఫింగర్ తీసేసినా కూడా దీని త్రూ కాంటాక్టర్ హోల్డ్లో ఉంటుంది, మోటార్ రన్నింగ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పేసి మీకు ఈ డ్రాయింగ్ ఇలా ప్రిపేర్ చేశాను. వీడియోని అయితే కంటిన్యూగా పూర్తిగా చూడండి, ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పేది ఉంది ఇందులో. కొత్తగా ఎలక్ట్రికల్ ఫీల్డ్లోకి వచ్చిన ఎలక్ట్రీషియన్కి ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రం సర్క్యూట్ డ్రాయింగ్ ఎలా గీయాలో తెలుసుకోవచ్చు, సర్క్యూట్ డ్రాయింగ్ ఎలా చూడాలో తెలుసుకోవచ్చు, దాని పెరూల్ నెంబర్ ఎలా చూడాలో తెలుసుకోవచ్చు, ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలో కూడా తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డివైస్ స్టార్టర్లో స్టార్ట్ స్టాపు ట్రిప్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకొని వైరింగ్ చేద్దాం. ఆఫ్ ఇండికేషన్ తీసుకుంటున్నాను, ఇది ఇండికేషన్ ల్యాంప్ యొక్క సింబల్. ఇప్పుడు ఆన్ ఇండికేషన్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ట్రిప్ ఇండికేషన్ కూడా తీసుకుందాం. ఇది ఆఫ్ ఇండికేషన్, ఇది ఆన్ ఇండికేషన్, ఇది ట్రిప్ ఇండికేషన్. ఇది కాంటాక్టర్ K1 అన్నాం కదా, దీంట్లోని ఒక ఆక్సిలరీ కాంటాక్ట్ ఇది, అందుకే దీన్ని K1 అన్నాను. ఇప్పుడు ఈ ఇండికేషన్ ల్యాంప్స్కి న్యూట్రల్ సప్లై ఇద్దాం. బాటంలో ఇది న్యూట్రల్, దీన్ని కనెక్ట్ చేశాను. ఇక్కడ దీని న్యూట్రల్ దీనికి కూడా కనెక్ట్ చేసాం. ఇప్పుడు దీనికి కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 లైట్లకి న్యూట్రల్ సప్లై వచ్చింది. ఇప్పుడు మనం ఈ 3టికి వైరింగ్ చేద్దాం. ట్రిప్ ఇండికేషన్ మనకి ఎప్పుడు ఆన్ అవుతుంది, మోటార్ ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయినప్పుడు. అంటే ఇక్కడ మనం ఓవర్లోడ్ రిలే యొక్క నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకుంటున్నాను, OLR యొక్క నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. NC కాంటాక్ట్ అనేది ట్రిప్ అయినప్పుడు NO అవుతుంది, NO కాంటాక్ట్ అనేది మోటార్ ట్రిప్ అయినప్పుడు NC అవుతుంది. అంటే ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయినప్పుడు NC అవుతుంది, ఓపెన్లో ఉంటే NC అవుతుంది, NCలో ఉంటే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకుందాం. ఇది నార్మల్ ఓపెన్ కాంటాక్ట్ యొక్క సింబల్. అంటే ఓవర్లోడ్ రిలే హెల్దీగా ఉన్నప్పుడు ఇది ఓపెన్లో ఉంటుంది, ట్రిప్ అయినప్పుడు క్లోజ్ అయ్యి ఇండికేషన్ అనేది ఆన్ అవుతుంది. దీనికి సప్లై వైర్ తీసుకొద్దాం. ఫ్యూజ్ నుంచి ఓవర్లోడ్ రిలే మధ్యలో సప్లై డైరెక్ట్ తీసుకొచ్చాను, దీనిని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, దీని అవుట్ నుంచి ఇండికేషన్ ల్యాంప్స్కి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఫ్యూజ్ త్రూ సప్లై ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, రెడీగా ఉంది. బై సపోజ్ ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయితే ఇది క్లోజ్ అవుతుంది, ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రిప్ ఇండికేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఆన్ ఇండికేషన్ చూద్దాం. కాంటాక్టర్ K1 నుంచే ఆక్సిలరీ కాంటాక్ట్ తీసుకుంటున్నాను, ఓపెన్ కాంటాక్ట్. దీనికి ఇక్కడ నుండి పవర్ సప్లై కనెక్షన్ ఇద్దాం. దీని అవుట్లో ఇండికేషన్ ల్యాంప్ కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇది ఇండికేషన్ ల్యాంప్ యొక్క వైరింగ్. కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఈ NO NC అవుతుంది, ఈ సప్లై ఇటు వచ్చి ఇండికేషన్ ఆన్ అవుతుంది. అంటే కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు మోటార్ రన్ అవుతుంది కదా, దాంతోపాటు ఇది ఆన్ ఇండికేషన్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్ ఇండికేషన్ వైరింగ్ చేద్దాం. ఆఫ్ ఇండికేషన్ వైరింగ్ చేయడానికి ఇదే కాంటాక్టర్ K1 నుంచి మరో ఆక్సిలరీ కాంటాక్ట్ నార్మల్లీ క్లోజ్ తీసుకుంటాను. కాంటాక్టర్ K1 నుంచే ఇది నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, దీనికి పవర్ సప్లై కనెక్షన్ ఇద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇండికేషన్ ల్యాంప్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్ సప్లై ఇక్కడ ఉంది, ఫ్యూజ్ బాగుంది, ఫ్యూజ్ త్రూ సప్లై ఇలా వచ్చింది. ఈ ఆక్సిలరీ కాంటాక్ట్ NO క్లోజ్లో ఉంది కాబట్టి ఈ సప్లై ఇండికేషన్ ల్యాంప్కి వచ్చింది, ఇండికేషన్ ల్యాంప్ ఆన్లో ఉంది. మోటార్ స్టార్ట్ చేయకుండానే ఈ ఇండికేషన్ లైట్ అనేది ఆన్ అయింది, అంటే మోటార్ స్టాప్లో ఉందని అర్థం. ఇది ఇండికేషన్ ల్యాంప్స్ యొక్క వైరింగ్. ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ చూస్తున్నారు కదా, ఎలక్ట్రికల్ ఫ్యూజ్, ఓవర్లోడ్ రిలే, స్టాప్ పుష్ బటను, స్టార్ట్ పుష్ బటను, కాంటాక్టరు, ఆక్సిలరీ కాంటాక్టు, ఆఫ్ ఇండికేషను, ఆన్ ఇండికేషన్, ట్రిప్ ఇండికేషను, అలాగే ఆక్సిలరీ కాంటాక్ట్ NC, ఆక్సిలరీ కాంటాక్ట్ NO, ఓవర్లోడ్ NO, వీటికి నెంబరింగ్స్ ఇద్దాం. నెంబరింగ్స్ అంటే MCB మీద కానీ, ఫ్యూజ్ మీద కానీ, ఓవర్లోడ్ రిలే మీద కానీ, పుష్ బటన్స్ మీద కానీ, కాంటాక్టర్ మీద కానీ, ఇండికేషన్ ల్యాంప్స్ మీద కానీ నెంబరింగ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 X1 X2 A1 A2 అని. ఆ నెంబరింగ్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఇద్దాం. నేను చూపిస్తాను, తర్వాత ఇమేజ్లో కూడా చూపిస్తాను ఆ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి అనేది. ఫ్యూజ్ దగ్గర ఇక్కడ 1 అనుకుందాము, ఇక్కడ 2 అనుకుందాము. ఓవర్లోడ్ రిలే NC కాంటాక్టు,
ఇక్కడ 21 22. స్టాప్ పుష్ బటను ఇది 1 ఇది 2 అవుతుంది. అలాగే స్టార్ట్ పుష్ బటన్ దగ్గరికి వచ్చేసరికి ఇది 3 ఇది 4 అవుతుంది. కాంటాక్టర్లో A1 A2, ఇది A1 ఇది A2. కాంటాక్టర్ కేవలం ఆక్సిలరీ కాంటాక్ట్ నార్మల్లీ ఓపెన్ వచ్చి 13 14 అవుతుంది. నార్మల్లీ క్లోజ్ వచ్చేసరికి 21 22 అవుతుంది. అదే ఇండికేషన్ ల్యాంప్స్ ఏ అయినా కూడా వన్ సైడ్ X1 ఉంటుంది, మరో సైడ్ X2 ఉంటుంది. ఇక్కడ X1 ఇక్కడ X2, ఇక్కడ X1 ఇక్కడ X2. ఇక్కడ కాంటాక్టర్ K1లో ఆల్రెడీ నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ 13 14 అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ వాడుకున్నాం కదా, దీనికి వచ్చి మనం 53 54 అనేది నెంబర్ ఇచ్చాము. ఇప్పుడు మనకి మిగిలింది ఓవర్లోడ్ రిలే యొక్క నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ కాంటాక్ట్కి 21 22 అయిపోయింది కదా, ఇక్కడ ఓపెన్ కాంటాక్ట్కి 13 14 ఉంటుంది. ఇది 13 ఇది 14. ఇప్పుడు మనం ఈ వైరింగ్కి పెరూల్ నెంబర్ ఇద్దాం. ఈ పెరూల్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పెరూల్ నెంబర్ బట్టే మనం సర్క్యూట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ట్రబుల్ షూటింగ్ చేయగలం. అందుకని ప్రతి డ్రాయింగ్కి పెరూల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మనం పెరూల్ నెంబర్ ఇద్దాం. ఇది న్యూట్రల్ వైర్ అనుకున్నాం కదా, ఇక్కడ న్యూట్రల్ ఇచ్చాము. ఈ న్యూట్రల్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వచ్చింది, ఇది కూడా న్యూట్రలే. ఇదే న్యూట్రల్ మళ్ళీ లూప్ అయి దీనికి వచ్చింది, ఇక్కడ న్యూట్రల్. ఈ న్యూట్రల్ మళ్ళీ ఇక్కడ లూప్ అయింది, దీనికి వచ్చింది, ఇది కూడా న్యూట్రలే. దీని నుంచి మళ్ళీ దీనికి కూడా వచ్చింది కాబట్టి ఇది కూడా న్యూట్రలే. న్యూట్రల్ వైర్ అనేది లూప్ అవుతూ వెళ్ళింది అన్నిటికీ, కాబట్టి దీన్ని ఎన్ఎన్ పెట్టుకుంటే చాలు, దీనికి నెంబరింగ్ అవసరం లేదు. ఇప్పుడు ఫేజ్ సప్లైకి వెళ్దాం. ఫేజ్ సప్లై ఇక్కడ స్టార్ట్ అయింది, దీనికి 100 నెంబర్ ఇస్తున్నాను. ఇదే 100 నెంబర్ ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా 100 ఇస్తున్నాను. ఈ ఫ్యూజ్ అవుట్లో 101 ఇస్తున్నాను. ఈ 101 సప్లై ఫ్యూజ్ నుంచి ఓవర్లోడ్ రిలేకి వచ్చింది, అలాగే ఈ ఎన్సీ కాంటాక్ట్కి వచ్చింది, ఎన్ఓ కాంటాక్ట్కి వచ్చింది, ఓవర్లోడ్ రిలే ఎన్ఓ కాంటాక్ట్ కూడా వచ్చింది. అందుకని ఇదే 101 ఇక్కడ ఇస్తున్నాను, అలాగే ఇక్కడ కూడా ఇస్తున్నాను, మరి ఇక్కడ కూడా ఇస్తున్నాను. ఇదే 101 వైరు ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి లూప్ అయ్యి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి లూప్ అయ్యి ఇక్కడికి కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని అవుట్లో ఇక్కడ 101 ఉంది కదా, దీని అవుట్లో 102 ఇద్దాం. 102 ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది, దీని అవుట్లో 103 ఇస్తున్నాను. 103 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ప్లస్ ఇక్కడ లూప్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వచ్చింది, అందుకే దీన్ని కూడా 103 అందాం. ఈ 103 వైర్ అనేది ఇక్కడైనా కనెక్ట్ అవ్వచ్చు, ఇక్కడైనా కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే డ్రాయింగ్ చూపించడానికి ఇక్కడ ఇలా చూపిస్తాము. దీని యొక్క అవుట్ ఈ 104 అనుకుందాం. ఈ 104 వైరు ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ నుండి ఇక్కడ కూడా కనెక్ట్ అయింది. దీని మిడిల్ నుంచి మరో వైర్ కూడా వెళ్ళింది, ఇది కూడా 104 అవుతుంది. ఇక్కడ చూద్దాం, దీని అవుట్ ఇక్కడ 104 అయిపోయింది కాబట్టి ఇది 105 అనుకుందాం. దీని అవుట్ 105, దీని అవుట్ 106, దీని అవుట్ 107. ఇది పేరూలింగ్ అనమాట. ఇప్పుడు ఈ పేస్ సప్లై ఎండ్లో ఒక నెంబర్ ఇస్తున్నాను నేను, 2.2A అన్నాను. అలాగే న్యూట్రల్ ఎండ్లో కూడా 2.1F అన్నాను. ఇవేంటో తెలియాలంటే ఈ డ్రాయింగ్ షీట్లో బార్డర్ లైన్స్ ఇవ్వాలి. ఇచ్చి దాని తర్వాత ఇవేంటి అనేది నేను వివరిస్తాను. ప్రతి డ్రాయింగ్లో కూడా ఈ బార్డర్ లైన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. బార్డర్ లైన్స్ గీసాను, 1 2 3 నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్ నెంబర్స్ ఇస్తాను. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం ఇదేంటనేది. ఈ 1 నుంచి ఈ 1కి వర్టికల్గా ఫస్ట్ రో అనుకుందాం. ఈ 2 నుంచి ఈ 2 వరకు సెకండ్ రో, ఈ 3 నుంచి ఈ 3 వరకు థర్డ్ రో, 4 నుంచి 4 వరకు ఫోర్త్ రో, 5 నుంచి 5 వరకు ఫిఫ్త్ రో, ఇది 6th రో, ఇది 7th రో ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇది 8th రో ఇక్కడ నుండి ఇక్కడ వరకు వర్టికల్ 8th రో. ఇప్పుడు హారిజంటల్గా చూసుకుంటే ఈ ఏ నుండి ఈ ఏ వరకు ఏ రో అనుకుందాం. దీని నుంచి దీని వరకు ఇది బి రో, ఈ సి ఉంది కదా ఇది సి రో, ఇది డి రో, ఇది ఈ రో, ఇది ఎఫ్ రో. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు వీటి అవసరం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ పేజ్కి ఒక నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేను పేజ్ 2.1 అన్నాను, అంటే ఈ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ 2 పేజీలు ఉంది. 2 పేజీల్లో ఇది ఫస్ట్ పేజ్ అని మనం అర్థం చేసుకోవాలి. 2 of 1 అంటే 2 పేజీల డ్రాయింగ్లో ఇది ఫస్ట్ పేజ్ అని. ఇక్కడ 2.2Aకి వస్తే
ఈ పవర్ సప్లై అనేది ఈ పేజ్ నుండి నెక్స్ట్ పేజ్లోకి 2.2aలోకి వెళ్ళింది. 2.2a అంటే నెక్స్ట్ పేజ్ 2 పేజ్లో పేజ్ నెంబర్ 2లో సెకండ్ రో, ఈ సెకండ్ రో ఇక్కడ నుండి ఇక్కడ వరకు అనుకుంటే ఈ సెకండ్ రోలో ఏ పొజిషన్లోకి వెళ్ళింది, వర్టికల్గా ఏ రోలోకి వెళ్ళింది. ఏ రో అంటే ఇది, అంటే ఈ పాయింట్లో ఉంది అని అర్థం. నెక్స్ట్ పేజ్లో ఈ పవర్ సప్లై అనేది ఈ పాయింట్లోకి వెళ్ళింది. ఇది 2.1f ఇచ్చాను కదా, ఇది నెక్స్ట్ పేజ్లో అంటే సెకండ్ పేజ్లో 1 అంటే ఫస్ట్ రో, ఈ ఫస్ట్ రోలో నెక్స్ట్ పేజ్లో ఈ ఫస్ట్ రోలో పొజిషన్ ఎఫ్లోకి వెళ్ళింది. పొజిషన్ ఎఫ్ అంటే ఈ ఎఫ్ రోలోకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎఫ్ అనుకున్నాం కదా, 1లో ఎఫ్ అంటే ఇక్కడ, అంటే సేమ్ ఇదే ప్లేస్లో ఉంది. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ పేజ్కి వెళ్ళి చూద్దాం. ఇది ఇక్కడ చూడండి, పేజ్ 2 ఆఫ్ 2 అన్నాను, అంటే 2 పేజెస్ డ్రాయింగ్లో పేజ్ నెంబర్ 2 అని. పేజ్ సప్లై పేజ్ నెంబర్ 1లో 1.8a అంటే పేజ్ నెంబర్ 1లో 8 రోలో ఏ నుండి వచ్చింది. అలాగే 1.7f అన్నాను, న్యూట్రల్ సప్లై పేజ్ నెంబర్ 1లో 7th రోలో అంటే ఈ రోలో ఎఫ్లో, అంటే ఈ పొజిషన్ నుంచి సెకండ్ పేజ్లో ఈ పొజిషన్కి వచ్చింది. ఇది ఈ బార్డర్ లైన్ యొక్క ఇంపార్టెంట్. ఇది ఇంకా ఐడియా వస్తే మన సర్క్యూట్ డ్రాయింగ్ని ఈ ఇండికేషన్ ల్యాంప్ ఏ పేజ్లో ఏ పొజిషన్లో ఉంది, ఈ కాంటాక్టర్ ఏ పొజిషన్లో ఉంది, అలాగే ఆక్సిలరీ కాంటాక్ట్ ఎక్కడ ఉంది, ఓవర్లోడ్ రిలే ఎక్కడ ఉంది కూడా మనం డ్రాయింగ్లో గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మనం చెప్పాను కదా, ఈ వీటి యొక్క నెంబరింగ్ ఎలా ఇచ్చామనేది, ఎక్కడ ఉన్నాయి అనేది చూపిస్తానని చెప్పాను కదా. ఈ ఫ్యూజ్ మీద 1 and 2 ఎక్కడ ఉంది, ఓవర్లోడ్ రిలే 21, 22 ఎక్కడ ఉంది, పుష్ బటన్లో 1 and 2 ఎక్కడ ఉంది, ఇండికేషన్ ల్యాంప్లో X1, X2 ఎక్కడ ఉంది, ఇది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది స్టార్ట్ పుష్ బటన్ ఎలిమెంట్, ఆల్వేస్ ఓపెన్లో ఉంటుంది. ప్రెస్ చేసినప్పుడు క్లోజ్ అవుతుంది, ప్రెస్ రిలీజ్ చేయగానే మళ్ళీ ఓపెన్లోకి వెళ్ళిపోద్ది. దీని మీ నెంబరింగ్ చూడండి, 3 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు, ఇది ఓపెన్ సింబల్ ఇచ్చాడు. అలాగే ఇది స్టాప్ పుష్ బటన్ ఎలిమెంట్, ఇది ఆల్వేస్ క్లోజ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి క్లోజ్ సింబల్ ఇచ్చాడు, ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది, మళ్ళీ రిలీజ్ చేయగానే మళ్ళీ క్లోజ్లోకి వెళ్ళిపోతుంది. దీని నెంబర్ చూడండి, 1 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు. చెప్పాను కదా ఇందాక, స్టాప్ పుష్ బటన్ 1 and 2 ఉంటుంది, స్టార్ట్ పుష్ బటన్ మీద 3, 4 ఉంటుంది. ఇది ఇండికేషన్ ల్యాంప్, గ్రీన్ ల్యాంప్ చూపిస్తున్నాను ఇక్కడ. గ్రీన్ అయినా, రెడ్ అయినా, ఆరెంజ్ అయినా, బ్లూ అయినా, ఏ ఇండికేషన్ అయినా సరే. ఇది X1, X2 అంటే పవర్ సప్లై కనెక్టింగ్ టెర్మినల్స్. ఇది 3-pole పవర్ కాంటాక్టర్. పవర్ కాంటాక్టర్ అంటే మోటార్కి వెళ్ళి సప్లైని కనెక్ట్ చేసే వాటినేమో పవర్ కాంటాక్ట్స్ అంటాం, కంట్రోల్లో వాడుకునే వాటినేమో ఆక్సిలరీ కాంటాక్ట్స్ అంటాం. ఇప్పుడు ఈ 1, ఈ 2 పవర్ కాంటాక్ట్, అలాగే ఈ 3, ఈ 4 పవర్ కాంటాక్ట్, అలాగే ఈ 5, ఈ 6 పవర్ కాంటాక్ట్. ఈ 13, 14 ఆక్సిలరీ కాంటాక్ట్, ఈ 21, 22 కూడా ఆక్సిలరీ కాంటాక్ట్. అలాగే ఈ A1, A2 అనేది కాయిల్ యొక్క సప్లై టెర్మినల్స్. 13, 14 NO కాంటాక్ట్, ఆక్సిలరీ కాంటాక్ట్. 21, 22 NC కాంటాక్ట్, ఇది కూడా ఆక్సిలరీ కాంటాక్ట్. A1, A2 కాయిల్ సప్లై, కాంటాక్టర్ యొక్క కాయిల్ సప్లై. ఫ్రెండ్స్, మనం గీసిన సర్క్యూట్ డ్రాయింగ్లో 2 NO ఆక్సిలరీ కాంటాక్ట్లు, ఒక NC కాంటాక్ట్ వాడుతున్నాం ఆక్సిలరీ. అయితే ఈ కాంటాక్టర్లో ఒక NO మాత్రమే ఉంది, ఒక NC మాత్రమే ఉంది. దానికోసం మనం ఇంకో NO వాడాం కదా, అది ఈ యాడన్ బ్లాక్ నుంచి తీసుకున్నాం, దీన్ని యాడన్ బ్లాక్ అంటాము. ఇది కూడా ఆక్సిలరీ కాంటాక్టే, దీన్ని అవసరాన్ని బట్టి దీంట్లో కనెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు మనకి NO కాంటాక్ట్ ఒకటే వచ్చింది, ఇందులో ఇంకోటి కావాలి కాబట్టి దీన్ని ఇక్కడ దీంట్లో కనెక్ట్ చేసుకొని దీన్ని కూడా వాడుకుంటాం. అంటే ఇది కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఇది కూడా ఆన్ అవుతుంది, కాంటాక్టర్ ఆఫ్ అయినప్పుడు ఇది కూడా ఆఫ్ అవుతుంది. దీంట్లో కనెక్ట్ అయి ఉంటుంది, దీంతోపాటు ఇది కూడా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇవి ఆక్సిలరీ కాంటాక్ట్సే, ఇది కూడా ఆక్సిలరీ కాంటాక్టే. ఇక్కడ మనం 13, 14 వాడుకున్నాం, 21, 22 వాడుకున్నాం, 53, 54 కూడా వాడుకున్నాం. ఇది ఓవర్లోడ్ రిలే. ఓవర్లోడ్ రిలేలో ఇక్కడ L1, T1 ఏమో పవర్ కాంటాక్ట్స్ అయితే, L2, T2 పవర్ కాంటాక్ట్స్, L3, T3 పవర్ కాంటాక్ట్స్. 21, 22 అనేది ఆక్సిలరీ కాంటాక్ట్, 13, 14 కూడా ఆక్సిలరీ కాంటాక్ట్. 21, 22 నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, ఇక్కడ చూపించాడు చూడండి NC అని. 13, 14 NO. మీకు ట్రయాంగిల్లో కూడా చెప్పాను, 21, 22 నార్మల్లీ క్లోజ్, 13, 14 నార్మల్లీ ఓపెన్. అంటే ఓవర్లోడ్ రిలే హెల్తీగా ఉన్నప్పుడు ఇది క్లోజ్లో ఉంటుంది, 21, 22, 13, 14 ఓపెన్లో ఉంటుంది. ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయినప్పుడు NC కాంటాక్ట్ NO అవుతుంది, NO కాంటాక్ట్ NC అవుతుంది. ఇది ఫ్రెండ్స్
DOA స్టార్టర్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ డ్రాయింగ్. ఈ వీడియోలో నేను డ్రాయింగ్ ఎలా గీయాలో చూపించాను, డ్రాయింగ్ యొక్క సింబల్స్ ఏంటో కూడా చెప్పాను, దాని వైరింగ్ ఎలా చేయాలో చూపించాను, దాని పెరల్స్ కూడా ఎలా ఇవ్వాలో కూడా చెప్పాను. ఆ పెరల్స్ని బట్టి ట్రబుల్ షూటింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెట్టాను మీకు ఈజీగా అర్థం అవ్వాలని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.